ఈ మధ్య పెద్ద సినిమాల రిలీజ్ ప్లానింగ్ సరిగ్గా లేకపోవటం వల్ల వాటి ఓపెనింగ్స్ విషయంలో కొంత ఇబ్బంది తప్పటం లేదు. సెన్సార్ చేయించడంలో ఆలస్యం చేస్తున్నారు. అలాగే అదనపు రేట్లు, షోల కోసం ప్రభుత్వాల నుంచి జీవోలు తెప్పించుకోవటంలోనూ ఆలస్యం అవుతోంది. దరఖాస్తు ఆలస్యంగా చేస్తున్నారా, అక్కడ ప్రభుత్వాల వైపు నుంచి ఆలస్యం జరుగుతోందా తెలియటం లేదు. కానీ చాలా సినిమాకి రిలీజ్కి 2-3 రోజుల ముందు వరకు క్లియరెన్సే రావట్లేదు. దీంతో బుకింగ్స్ బాగా లేటుగా మొదలు పెడుతున్నారు. దీనివల్ల జనాల సమయం వృధా అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా కోత పడుతోంది. అదనపు రేట్లు, షోల వల్ల వచ్చే ప్రయోజనం కూడా దెబ్బతింటోంది. హరిహర వీరమల్లు, వార్ 2, కూలీ లాంటి క్రేజీ సినిమాల విషయంలో వాటి మేకర్లు ఇలాగే ఇబ్బంది పడ్డారు. అయితే టాలీవుడ్ నెక్స్ట్ బిగ్ రిలీజ్ ఓజీ మేకర్స్ మాత్రం ఆ తప్పు చేయలేదు. ఈ సినిమాకు ఏపీలో వారం ముందే రేట్లు, షోలకు సంబంధించిన జీవో వచ్చేసింది. డిస్ట్రిబ్యూటర్లు చాలా ముందుగానే ప్రీమియర్స్కు సన్నాహాలు చేసుకుంటున్నారు. మిగతా షోలకి కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ జరుగుతోంది. తెలంగాణలో అదనపు రేట్లు, షోలకు అనుమతులు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అనే కారణంతో వీరమల్లుకు ఛాన్స్ ఇచ్చారే తప్ప ఓజీకి అవకాశం ఉండకపోవచ్చు. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే క్లారిటీ ఉండొచ్చు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా వీలైనంత త్వరగా ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కొన్ని వారాల ముందే బుకింగ్స్ మొదలు పెట్టారు. రెస్పాన్స్ అదిరిపోయింది. సెన్సార్ కూడా నిన్ననే అయిపోయిందని టాక్. ప్రమోషన్ల మీద మాత్రం ఓజీ టీం పెద్దగా ఫోకస్ పెట్టలేదు. సినిమాకు కావాల్సినంత హైప్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. వీకెండ్ అయ్యాక ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశం ఉంటుంది. దాంతో పాటే ఒక ప్రెస్ మీట్ కూడా ఉండొచ్చు. మొత్తానికి ఓజీ సరైన ప్లానింగ్ తోనే అడుగులేస్తోంది. కాబట్టి ఓపెనింగ్స్ భారీగా రావటం ఖాయం. సినిమా అంచనాలకు తగ్గట్లుంటే రికార్డులు బద్దలయ్యే వసూళ్లు రావడము గ్యారంటీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.